జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార. ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. అమృతధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. కేఎన్ అలగర్ స్వామి ఆండాల్ దంపతులకి 1952 ఆగస్టు 25న మదురైలో జన్మించారు విజయకాంత్. ఆయనకు తల్లిదండ్రులు నారాయణన్ విజయరాజ్ అలగర్ స్వామి అనే పేరు పెట్టారు. విజయకాంత్కు తన మాతృభాష అంటే ఎంతో ఇష్టం. తమిళ భాష అంటే ప్రాణం ఆయనకు. అందుకే తమిళ భాష సినిమాలు మాత్రమే చేశారు ఆయన. ఎన్నో అవకాశాలు ఇతర భాషల నుంచి వచ్చినా, లక్షల రూపాయల రెమ్యునరేషన్ ఆఫర్లు వచ్చినా ఆయన వాటిని వదులుకొని కేవలం తమిళ్లో మాత్రమే సినిమాలు చేశారు. చిన్నతనం నుంచి ఆయన మదురైలో చదువుకున్నారు. కాలేజీలో నాటకాల్లో నటించారు. అక్కడి నుంచి నటుడు అవ్వాలనే కోరిక బాగా పెరిగింది. మంచి నటుడిగా తన ప్రస్థానం మొదలుపెట్టారు. స్నేహితులు కూడా నువ్వు అందంగా ఉంటావు, హీరోగా ఖచ్చితంగా సినిమాల్లోకి వెళ్తే సక్సెస్ అవుతావనేవారు. అందుకే ఆయన సినిమా రంగంలో ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇలా ఎక్కడ సినిమా ఆడిషన్స్ జరుగుతున్నా వెళ్ళేవారు విజయకాంత్. ఈ సమయంలో ఇనుక్కుం ఇలమై సినిమాలో విలన్గా ఆయనకు ఆఫర్ వచ్చింది. 1979లో విడుదలైంది ఈ సినిమా. మంచి విజయాన్ని ఇచ్చింది. 1979లో విజయన్ గారు ఆయనతో ఓ సినిమా ప్లాన్ చేశారు. అందులో మత్స్యకారుడిగా నటించారు విజయకాంత్. ఈ సినిమాలో పూర్ణిమ హీరోయిన్. ఇక అప్పటి నుంచి ఆయన పేరును దర్శకుడు విజయకాంత్గా మార్చారు. అయితే సినిమా పూర్తయింది కానీ ఎవరూ కొనేందుకు ముందుకు రాలేదు. చాలా తక్కువ ధరకే సినిమాను అమ్మి విడుదల చేశారు. సినిమా విడుదలైన తర్వాత మంచి హిట్ అయింది, లాభాలు తెచ్చిపెట్టింది. ఆయనకు కూడా నటుడిగా మంచి పేరు వచ్చింది. తర్వాత దర్శకుడు చంద్రశేఖర్ గారు సత్తం ఓరు విరుత్త అనే సినిమాను తీసి విడుదల చేశారు. ఈ సినిమాలో మాస్ హీరోగా పేరు వచ్చింది ఆయనకి. చట్టానికి కళ్ళు లేవని దీన్ని తెలుగులో తీశారు. అంతేకాదు మలయాళ, కన్నడ, హిందీ ఇలా పలు భాషల్లో ఈ సినిమా డబ్ అయింది. ఓం శక్తి సినిమాలో తర్వాత విలన్గా చేశారు ఆయన. ఆ తర్వాత మరెక్కడా కూడా ఏ సినిమాలో విలన్గా నటించలేదు. విలన్గా అదే ఆయన చివరి సినిమా. అన్ని సినిమాల్లో హీరోగానే చేశారు. ఇలా యాక్షన్, సెంటిమెంట్, కుటుంబ కథా చిత్రాలు చేసి తమిళ్లో తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు విజయకాంత్. 1982 నోర్వతునాల్, వైదేగి కారుతల్ వంటి సినిమాల్లో నటించారు. ఈ రెండు సూపర్ హిట్ అయ్యాయి. 1982లో సుమారు 18 సినిమాలు విడుదలయ్యాయి ఆయన నటించినవి. 15 సినిమాలు సూపర్ హిట్గా నిలిచాయి. 1990 నుంచి 2000 వరకు యాక్షన్ హీరోగా తమిళ ఇండస్ట్రీలో నిలబడ్డారాయన. 1991లో కెప్టెన్ ప్రభాకరన్ మూవీ మంచి పేరు తెచ్చిపెట్టింది ఆయనకు. అక్కడి నుంచి ఆయన అందరూ విజయకాంత్కి ముందు కెప్టెన్ విజయకాంత్ అని పిలవడం మొదలుపెట్టారు. మురుగదాస్ దర్శకత్వంలో రమణ సినిమా చేశారు. ఇది ఠాగూర్గా తెలుగులో రీమేక్ చేశారు. ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమా ఎంత విజయం సాధించిందో తెలిసిందే. మొత్తం ఇప్పటి వరకు 120కు పైగా సినిమాల్లో నటించారు విజయకాంత్. తన సినిమాల్లో ఎక్కువగా డ్యూయల్ రోల్స్ చేసి మరింత గుర్తింపు సంపాదించుకున్నారు తమిళ ఇండస్ట్రీలో. సుమారు 20కు పైగా సినిమాల్లో పోలీస్ ఆఫీసర్గా నటించారు. తమిళ ఇండస్ట్రీలో ఆయన పేరిట ఇది రికార్డుగా ఉంది. ఇన్ని సినిమాల్లో పోలీస్ ఆఫీసర్గా మరే హీరో నటించలేదు. 1979లో అగల్ విలక్కు, 1980లో నీరోట్టం, 1980లో సమంతిప్పు, అలాగే 1980లో దూరతీడి మొజక్కం, 1981లో సత్తం ఓరు ఇరుత్తరై ఇలా అద్భుతమైన సినిమాల్లో నటించి పేరు సంపాదించుకున్నారు. తెలుగులో సిటీ పోలీస్ సినిమా కూడా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక ఆయన రాజకీయ జీవితం చూసినట్లయితే 2005 సెప్టెంబర్ 14న విజయకాంత్ దేశీయ ముర్పొక్కు ద్రావిడ కళగం డిఎండికే పార్టీని స్థాపించారు. దీనికి తెలుగు అర్థం ఏమిటంటే ద్రావిడ జాతీయాభివృద్ధి సమాఖ్య. ఆయన పార్టీ పెట్టడంతో చాలామంది రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు ఆయన పార్టీలో చేరారు. ఆయన పార్టీ 2006 అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులో అన్ని స్థానాల్లో పోటీ చేసింది. కానీ ప్రజలు మాత్రం ఆయనకు పెద్ద విజయాన్ని ఇవ్వలేదు. ఆయన పోటీ చేసిన ఒక సీటు మాత్రమే ఆ ఎన్నికల్లో గెలుచుకున్నారు. డిఎండికే 2006 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 10% మందిని, అలాగే లోక్సభ ఎన్నికల్లో 10.1% మంది ఓటర్లను సంపాదించుకుంది. 2011 ఏప్రిల్ 13న జరిగిన ఎన్నికల్లో అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట కజగం ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని 41 నియోజకవర్గాల్లో పోటీ చేశారు. ఆయన పోటీ చేసిన 41 సీట్లలో 29 స్థానాలు గెలుచుకోవడం ద్వారా ఆయన పార్టీ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ముఖ్యంగా ద్రావిడ మున్నేట కజగం డిఎంకే కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకుంది. రిషివాండియం నియోజకవర్గాన్ని గెలుచుకున్న విజయకాంత్ రెండోసారి ఎమ్మెల్యే పదవిని చేపట్టారు. అయితే ఎన్నికల తర్వాత జయలలిత, విజయకాంత్ పార్టీల మధ్య విభేదాలు వచ్చాయి. ఈ కారణంగా విజయకాంత్ ఆ పార్టీ నుంచి విడిపోయారు. విజయకాంత్ 2016 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. డిపాజిట్లు కూడా కోల్పోయారు. ఆ తర్వాత నుంచి రాజకీయంగా పెద్ద ప్రభావాన్ని చూపించలేకపోయారాయన తమిళనాడు రాజకీయాల్లో. 1990 జనవరి 31న ప్రేమలత గారిని వివాహం చేసుకున్నారు. వారికి 2 కుమారులు, విజయ్ ప్రభాకర్, షణ్ముగ పాండ్య.
ఆయన రెండవ కుమారుడు 2014లో సగప్తాహం సినిమా ద్వారా తెరంగేట్రం చేశారు. ఇక ఆయనకి పలు వ్యాపారాలు కూడా ఉన్నాయి. శ్రీ ఆండాల్ అలగర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనే కాలేజీని స్థాపించారు 2011లో. ఆయన భార్య ఈ కాలేజీ చైర్పర్సన్గా ఉన్నారు. 2010లో కెప్టెన్ టీవీ 24 ఛానల్ను కూడా ఆయన స్టార్ట్ చేశారు. 2012లో కెప్టెన్ న్యూస్ వార్తా ఛానల్ను కూడా ఆయన ప్రవేశపెట్టారు. సుమారు విజయకాంత్ ఆస్తి 25 కోట్ల రూపాయల వరకు ఉంటుందని చెబుతూ ఉంటారు. విజయకాంత్ కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ 71 ఏళ్ల వయసులో చెన్నైలోని మియోట్ ఆసుపత్రిలో 2023 డిసెంబర్ 28న తుది శ్వాస విడిచారు. విజయకాంత్ మరణం అందరినీ తీవ్ర విషాదంలో నెట్టింది.